హాయ్ అండి. వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ టిప్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్‌లో మనం వీబీఏ ఎలా వాడతాం అనేది చూద్దామండి. సో, ఒక ప్రాజెక్ట్‌ని తీసుకొని, ఆ ప్రాజెక్ట్‌ని ఎలా ఎంట్రీ చేస్తాం వీబీఏలో, మనం ఎలా చేయాలి అనేది చూద్దాం ఈ వీడియోలో. సో, నేను ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటున్నానండి. ఎక్సెల్‌లో బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ చేసుకుంటున్నా. సో, మనకి బ్లాంక్ వర్క్ బుక్ వచ్చిందండి. బుక్ 1 అని డిఫాల్ట్‌గా వాడు ఎక్సెల్ వాడు ఇచ్చేస్తాడు. సో, దీంట్లో మనం వీబీఏలో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకుందామండి. నేను డెస్క్టాప్లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. డెస్క్టాప్లో మన ఒక వీడియోస్ అనే ఫోల్డర్ పెట్టుకున్నా. దీంట్లో వీబీఏ అని ఉంది. సో, దీంట్లో నేను సేవ్ చేసుకుంటున్నా. దీంట్లో మై ప్రాజెక్ట్ 2 అని పెట్టుకుంటా అండి. మై ప్రాజెక్ట్ 2 అని సేవ్ చేసుకుంటున్నా. అండ్ దీంట్లో మనం సేవ్ టైప్లో ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్ వర్క్ బుక్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని సేవ్ చేసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను. సో, ఇది సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళిపోదామండి. డెవలపర్ ట్యాబ్లో విజువల్ బేసిక్ ఓపెన్ చేస్తున్నా. విజువల్ బేసిక్లోనే మనం వీబీఏ కోడ్ రాయగలమండి. సో, మనకి ఇది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను ఇన్సెట్లో ఇక్కడ చూడండి యూజర్ ఫామ్ ఉంది. దీన్ని ఓపెన్ చేసినా మనకి ఇలా యూజర్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అలా కాదు అనుకుంటే వేరే విధంగా కూడా ఓపెన్ చేయొచ్చండి. చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ రిబ్బన్లో ఇక్కడ చూడండి ఇక్కడ యూజర్ ఫామ్స్ ఉన్నాయి. ఇలాగనే మనం యూజర్ ఫామ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యూజర్ ఫామ్ వచ్చిందండి. సో, యూజర్ ఫామ్ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి డ్రాగ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి టూల్స్ కావాలండి. టూల్స్ కావడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ వ్యూ ట్యాబ్లో ఇక్కడ చూడండి టూల్ బాక్స్ అని ఉంది. సో, దీన్ని తీసుకోవాలండి. ఇది టూల్ బాక్స్ మనకి. ఈ టూల్ బాక్స్లో మన కాన్సెప్ట్ ఏమిటంటే ఎక్సెల్లోకి వెళ్తానండి. ఒకసారి మీకు అర్థం అవ్వడం కోసం దీన్ని మినిమైజ్ చేస్తున్నా. సో, ఇది ఎక్సెల్ కదండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నామంటే మనం ఎంటర్ అయ్యాలంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి కదండి. సో, PRO ప్రాజెక్ట్ నేమ్ అనే ఒక కాలం తీసుకున్నా. సో, దాని పక్కనే కాంట్రాక్టర్ నేమ్ ఆర్ టైటిల్. సో, నేమ్ అనేది తీసుకున్నాం అండి. కాంట్రాక్ట్ నేమ్ అని తీసుకున్నాం. సో, పక్కన మనకి వాళ్ళు కంపెనీలో మనం వెళ్తే వర్క్ ఆర్డర్ PO ఇస్తారు కదండి. సో, వర్క్ ఆర్డర్ PO నెంబర్ అని పెట్టుకుంటున్నాను అండి. సో, ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసి డబుల్ కొడతా అది ఆటో అడ్జస్ట్ చేసుకుంటుందండి. సో, ఇలా ఆటో అడ్జస్ట్ అయిపోయింది. సో, మనకి ఒక సీరియల్ నెంబర్ ఉంటే బెటర్ కాబట్టి ఒక కాలమ్ ఇన్సర్ట్ చేసుకొని సీరియల్ నెంబర్ అని టైప్ చేసుకుంటాండి. ఓకే అండి. సో, దీనికి కొంచెం కలర్ వేస్తే బాగుంటుంది కాబట్టి ఈ 3 సెలెక్ట్ చేసి హోమ్లోకి వెళ్ళి మనకి ఫాంట్ ఉంటుంది కదండి. ఫాంట్ దాంట్లో మనకి ఫిల్లో ఒక కలర్ తీసుకుంటా అండి. కొంచెం డార్క్ షేడ్లో తీసుకుంటే బాగుంటుంది. ఈ కలర్ తీసుకున్నా. సో, దీనికి మనం ఎల్లో టెక్స్ట్ ఇస్తే బాగుంటుంది. సో, ఇలా ఇచ్చుకుంటున్నా. ఓకే అండి. చూడమంది దీన్ని బోల్డ్ చేసిన కొంచెం సైజ్ కూడా పెంచుతున్నా అండి. ఓకే. సో, మనకు కావాల్సిన షీట్ తయారైపోయిందండి. సో, ఈ షీట్తో మనకి ఏం కావాలంటే సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి సీరియల్ నెంబర్ అవసరం లేదు మనకి. ప్రాజెక్ట్ నేమ్ ఒకటి కావాలి, కాంట్రాక్టర్ నేమ్ కావాలి, వర్క్ ఆర్డర్ PO నెంబర్ కావాలండి. సో, అగైన్ వీబీఏ పార్ట్ ఆల్రెడీ మనం తీసాం కదా, మినిమైజ్ చేసాం. దాన్ని ఓపెన్ చేస్తాం అండి. సో, ఇక్కడ మనకి 2 ఫామ్స్ ఉన్నాయి. ఒక ఫామ్ డిలీట్ చేస్తాం. జస్ట్ రిమూవ్ ఫామ్ అని వస్తుంది. SR నో అడుగుతుంది. ఇది ఎక్స్పోర్ట్ యూజర్ ఫామ్ 2 అని అడుగుతుంది. మనకు అవసరం లేదు కాబట్టి నో కొడుతున్నా. సో, ఒక ఫామ్ ఉంది మనకు కావాల్సిన ఫామ్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిందండి. సో, కావాల్సిన సైజ్ చేసుకున్నా.
సో ఇక్కడ మనకి ఈ యూజర్ ఫామ్, దీంట్లో మనకి ఏం కావాలంటే టూల్ బాక్స్ నుంచి తెచ్చుకోవాలి కాబట్టి వ్యూలో టూల్ బాక్స్ ఉంది, ఇక టూల్ బాక్స్ ఇక్కడ వచ్చేసింది. సో ఫస్ట్ లేబుల్ తీసుకుంటున్నాను అండి. జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో డ్రాగ్ చేయడం అండి. సో లేబుల్ ఒకటి వచ్చింది. దీంట్లో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ విండో ఉంటుందండి. దీంట్లో మనం ఏమేమి చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ లేబుల్ 1 అని ఉంది, కానీ మనకి లేబుల్ 1 అని వద్దు, ప్రాజెక్ట్ నేమ్ కావాలి కాబట్టి ఇక్కడ క్యాప్షన్ అని కనబడుతుంది కదా, దీని మీద ప్రాజెక్ట్ నేమ్ అని కొట్టానండి. ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూసారా మారిపోయింది ప్రాజెక్ట్ పేరు, ప్రాజెక్ట్ నేమ్ అని వచ్చేసింది. సో దాని ఫాంట్ సైజు కొంచెం మార్చి బోల్డ్ అయితే అది బాగుంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఫాంట్ అని ఉంటుంది. ఇవ్వండి ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్లోకి వెళ్ళి ఈ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫాంట్ ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో నేను బోల్డ్ తీసుకుంటున్నా, సైజు ఒక 12 పెట్టుకొని ఓకే చేసుకుంటున్నాను అండి. సో ఇలా ఓపెన్ అయింది, కొంచెం హార్డ్గా ఉంది, పెద్ద అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి 10లో పెట్టుకుంటా అండి సైజు. ఓకే సరిపోయిందండి, మనకు కావాల్సినంత వచ్చింది. 2 డాట్స్ పెట్టు కాలమ్ పెట్టా. ఓకే అండి, ఇది అయిపోయింది కదండి. సో దీన్నే కిందకి దీని ముందేమో మనకి ఆల్రెడీ ఇక్కడ మనం లేబుల్ తీసుకున్నాం, టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకోవాలండి. అది కూడా అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా మనకి ఎంత కావాలంత. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, దీంట్లో ఈ ప్రాజెక్ట్ నేమ్ ఈ టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేస్తాము. సో ఇది అయిపోయింది కదండి. సో దీన్నే కాపీ పేస్ట్ చేస్తుందండి కిందకి. ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాను, Ctrl+C Ctrl+V. ఇవ్వండి మనకు కావాల్సిన విధంగా మనం వాటిని చేసుకుంటాం. మళ్ళీ Ctrl+V, ఒకసారి కాపీ చేసి ఎన్నిసార్లు Ctrl+V చేయొచ్చు. సో మనకి ఇవి 3 ఇలా వచ్చేసాయండి. సో ఇది ప్రాజెక్ట్ నేమ్ అయిపోయింది కదా. ఇక్కడ మనం ప్రాజెక్ట్ కాదు, ఇక్కడ కాంట్రాక్టర్ నేమ్, సో కాంట్రాక్ట్ నేమ్ టైప్ చేశానండి. ఎంటర్ కొట్టగానే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ కాదు కదండి, ఇది వర్క్ ఆర్డర్ PO నెంబర్ కదా. ఓకే, వర్క్ ఆర్డర్ /PO నెంబర్. ఓకేనండి. సో ఇంత ఏరియా వేస్ట్ అవుతుంది కాబట్టి సైజ్ తగ్గిద్దాం. 3 సెలెక్ట్ చేసి ఒకసారి తగ్గించుకోవచ్చండి. సో వీటిని కూడా దగ్గరలో తీసుకెళ్దాం. అయిపోయింది అండి. ఇప్పుడు మనకి ఈ 2 పెద్దవి కావచ్చు, బట్ ఇది ఇంత ప్లేస్ వేస్ట్ కాబట్టి దీని సైజ్ తగ్గించుకుంటానండి. వర్క్ ఆర్డర్ PO నెంబర్ సైజు. ఓకే అండి. సో మనకి నెక్స్ట్ ఇంకేం కావాలంటే వీటిని సేవ్ చేయడానికి ఒక బటన్ కావాలండి. సో టూల్ బాక్స్లో మనకి ఇందులో బటన్స్ ఉంటాయండి. ఇదిగోండి కమాండ్ బటన్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను. సో కమాండ్ బటన్ వచ్చిందండి. కమాండ్ బటన్ మనకి సేవ్ అని కావాలి కాబట్టి ఒకటేనండి, దేనికైనా పేరు మార్చాలంటే క్యాప్షన్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్, క్యాప్షన్. సో ఇక్కడ సేవ్ అని టైప్ చేస్తాను, సేవ్. ఓకేనండి. అండ్ దీని సైజ్ తక్కువ ఉంది కదా, టెక్స్ట్ సైజు. సో నేను ఇందాక అలాగే సేమ్ అండి, ఇక్కడ ఫాంట్ ఉంటుంది, ఫాంట్లోకి వెళ్తాం. ఫాంట్లోకి వెళ్ళి బోల్డ్ తీసుకుంటా, 10 తీసుకుంటాను, కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 12 తీసుకున్నాను. ఓకే కొట్టండి, సేవ్ వచ్చింది కదా, బాగుంది. నెక్స్ట్ దీనికి కలర్ మారితే బాగుంటుంది కదా. సో ఇది చూడండి, బ్యాక్ కలర్కి వెళ్ళా. ఇందులో కొన్ని కలర్స్ ఉంటాయండి, మనం నచ్చితే పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ పక్క చూడండి ప్యాలెట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ని మనం పిక్ చేసుకోవచ్చండి. సో నేను గ్రీన్ ప్రిఫర్ చేసా. సో చూద్దాం, ఇదండి మనకు కావాల్సింది. షీట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ దాకా బాగుంది కదండి. నెక్స్ట్ మనం సేవ్ చేసింది డైరెక్ట్గా ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిపోతుందండి. మనం ఎక్కడైతే ఎక్సెల్ షీట్లో చూడండి, ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఇక్కడ టైప్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోతుంది సేవ్ బటన్ నొక్కగానే. బట్ అక్కడికి వెళ్ళి మనకి కిందనే డిస్ప్లే అవుతే బాగుంటుంది కదండి, మన ఫామ్కి కిందనే డిస్ప్లే అయితే బాగుంటుంది కదా. సో దానికోసమని టూల్ బాక్స్లో నేను మనకి ఇక్కడ టూల్ బాక్స్లో
లిస్ట్ బాక్స్ అని ఉంటుందండి, దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసి పేస్ట్ చేసుకుంటా అండి. ఓకేనా, లిస్ట్ బాక్స్లో ఇలా పేస్ట్ చేసుకున్నాను. కొంచెం సైజు ఓకే, డన్. ఓకేనండి, ఇది నెక్స్ట్ మనం ఈ బ్యాక్ కలర్ మార్చితే బాగుంటుంది కదా. సో యూజర్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి బ్యాక్ కలర్లో ఇది తీసుకొని ప్యాలెట్లోకి వెళ్ళి ఏదో కలర్ పిక్ చేద్దాం. బాగాలేదు. సో ఓకే అండి, ఓకే. సో ఇదండి మన యూజర్ ఇంటర్ఫేస్. ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దామండి. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఎలా కనబడుతుందో ఫామ్. సో రన్ చేసిన చూడండి, ఈ విధంగా మన ఫామ్ కనబడుతుంది. బట్ మనకి ఇది సపరేట్ బాక్స్లో ఉండడం బాగాలేదు కదా మన లేబుల్స్ అన్నీ. సో వీటిని బ్యాక్గ్రౌండ్ మార్చేద్దామండి. మూడింటిని సెలెక్ట్ చేసా. సో ఇక్కడ ఇది ఉంది కదా, బ్యాక్ స్టైల్ ఉంది కదా, దీన్ని నేను 0లో పెట్టేస్తానండి. పెట్టేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో దానికి బ్యాక్ కలర్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది. సో వీటి కలర్స్ మనకు కనబడాలి కాబట్టి, ఈ టెక్స్ట్ మనకు కనబడాలి కాబట్టి టెక్స్ట్ కలర్ మార్దామండి. ఇక చూడండి, ఓకే ఎల్లో తీసుకున్నా. ఇక్కడ 4 కలర్ ఉంది కదండి, దాంట్లోకి వెళ్ళి ఎల్లో తీసుకున్నా. సో ఇప్పుడు బాగుంది కదండి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ బటన్ మీద వెళ్ళి మన యూజర్ ఫామ్ ఇలా ఉందండి, బాగుంది కదండి. సో బట్ ఇక్కడ పైన యూజర్ ఫామ్ అని వస్తుంది, దాన్ని మార్చాలి. సో ఆ యూజర్ ఫామ్ అని ఉంది కదండి, దాన్ని మారుద్దాం. ఈ పేరు మారుద్దాం అండి, యూజర్ ఫామ్ అనేది. సో దానికోసం యూజర్ ఫామ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి ఆప్షన్లోకి వెళ్తున్నా. యూజర్ ఫామ్ కాదు కదండి మనకు కావాల్సింది ప్రాజెక్ట్ డీటెయిల్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని పెట్టినండి. సో ఇక్కడ కూడా పేరు మారింది, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని వచ్చేసింది ఎంటర్ కొట్టగానే. సో ఇది మన యూజర్ ఫామ్ అండి. సో ఇక్కడ మనం దీంట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం కీబోర్డ్ వాడి ఎంటర్ చేస్తాం కదండి. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ నేమ్లో ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో కొట్టగానే మళ్ళీ ఎంటర్ కొట్టుకుని సెకండ్ దాంట్లోకి రావాలి. తర్వాత పిఓఆర్ వర్క్ ఆర్డర్ దాంట్లోకి రావాలి. నెక్స్ట్ సేవ్ మీదకి వెళ్ళాలి ఆటోమేటిక్గా, అంటే కర్సర్ దానికదే చేంజ్ అవుతూ ఉండాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇది తీసుకున్నాను, ఇది టెక్స్ట్ బాక్స్ని తీసుకున్నాను. ఇది టెక్స్ట్ బాక్స్లో సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇండెక్స్ అని ఉంటుందండి. చూడండి, ట్యాబ్ ఇండెక్స్ ఉంది. సో 1 ఉంది కదా, 1 అంటే ఫస్ట్ దీన్నే సెలెక్ట్ చేసుకుంటుంది అది. సో ఇది సెకండ్ ఉందండి. సో సెకండ్ చూద్దామండి, సెకండ్ దానికి కాంట్రాక్ట్ నేమ్కి ఏముందో ట్యాబ్ ఇండెక్స్ 2 ఉంది. ఓకే. సో తర్వాత వర్క్ ఆర్డర్ పిఓకి ఏముంది చూద్దామండి, ట్యాబ్ ఇండెక్స్. సో 4 ఉందండి, బట్ మనకి ఇది 3 కావాలి. 3 తీసుకున్నామండి. సో ఫస్ట్ దీంట్లో తీసుకుంటే తర్వాత దీంట్లోకి వెళ్తుందండి. తర్వాత అప్పుడు సేవ్ చూద్దామండి. సేవ్ చూస్తే ట్యాబ్ ఇండెక్స్. సో ఇక్కడ 1, 2, 3 అయ్యాయి, ఇది 4 అవ్వాలి అంతే కదండి, 4. సో అయిపోయింది. ఈ 4 ట్యాబ్ ఇండెక్స్లో వచ్చాయి. ఈ లేబుల్కి చూద్దామండి. ట్యాబ్ ఇండెక్స్ మనం ట్యాబ్ ఇండెక్స్ లేబుల్ 0 ఉండాలి. అవును, ఓకే 0, అదంతా పని లేదు కదండి, అందుకే 0 ఉంది. సో ఇక్కడ కూడా ట్యాబ్ ఇండెక్స్ 5 ఉంది, బట్ మనకి 0లో ఉంటే దాని మీద కర్సర్ వెళ్ళదండి, అంటే మనం ఎంటర్ కొట్టినప్పుడు దానికి ఆటోమేటిక్గా దాన్ని తీసుకోదు. సో ఇక్కడ కూడా ట్యాబ్ ఇండెక్స్ 6 ఉంది, బట్ దీన్ని 0 చేసేసిన. నెక్స్ట్ మనకి ఈ లిస్ట్ బాక్స్తో కూడా మనకి పని లేదండి. సో దాంట్లో కూడా వెళ్ళకూడదు. మనం ఎంటర్ కొడుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా కిందకు వస్తుంది కదండి, దీంట్లో లిస్ట్ బాక్స్లోకి వెళ్ళకూడదు. ఇవ్వండి, -1 ఉంది. సో ట్యాబ్ ఇండెక్స్ -1 ఉందండి, దాన్ని యాజ్ యూజువల్ వదిలేసా. ఓకే అయిపోయిందండి, సేవ్ చేసుకుంటున్నాను. సో దీన్ని రన్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో. సో
సో ఇది మనం యూజర్ చేసింది ప్రాజెక్ట్ డీటెయిల్స్ నుంచి. చూసారా ఫస్ట్ దాంట్లో కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ నేను సంథింగ్ ఏం చేస్తాను, నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే చూసారా సెకండ్ దాంట్లో వచ్చింది, కాంట్రాక్ట్ నేమ్లోకి వచ్చేసింది. మళ్ళీ ఎంటర్ చేస్తాను అండి, మౌస్ వాడలేదు. సో వర్క్ ఆర్డర్ పీఓలోకి వచ్చింది, ఎందుకంటే మనం ట్యాబ్ ఇండెక్స్ అలా సెట్ చేసామండి. ఇప్పుడు సేవ్ మీదకి వెళ్ళాలి ఎంటర్ కొట్టగానే. సో ఆటోమేటిక్గా సేవ్ సెలెక్ట్ అయిందండి. సో సేవ్ మీద మనకి ఆటోమేటిక్గా అది ఆ కీని తీసేసుకుంటుంది. సో ఇది ప్రాపర్గా రన్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఈ వేసిన డేటా మనం సేవ్ క్లిక్ చేయగానే ఇక్కడికి రావాలండి. సో సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా రావాలి. ఈ ప్రాజెక్ట్ నేమ్లో మనం ఏదైతే ఇచ్చామో అది ప్రాజెక్ట్ నేమ్లోకి వచ్చేయాలి. ఈ కాంట్రాక్ట్ నేమ్లో ఏమి ఇచ్చామో ఎక్సెల్ షీట్లో కాంట్రాక్ట్ నేమ్లోకి వచ్చేయాలి. సో వర్క్ ఆర్డర్ పిఓ ఏమి ఇచ్చామో ఇక్కడ వేసింది మనం ఆ వర్క్ ఆర్డర్ పిఓలోకి ఆటోమేటిక్గా వచ్చేయాలి సేవ్ బటన్ నొక్కగానే. సో దానికి కోడింగ్ చూద్దామండి. సో దీంట్లో వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం సేవ్ బటన్ నొక్కినప్పుడు మనకి ఆ యాక్షన్ జరగాలి కాబట్టి సేవ్ బటన్ మీద డబుల్ క్లిక్ చేసి కోడ్ పార్ట్లోకి వెళ్ళానండి. సో ఇక్కడ చూసుకోవాలి, ఈ కమాండ్ బటన్ 1 మన కమాండ్ బటన్ 1 అండి, అది సేవ్ అని ఉంది. సో అది సరిపోయింది. ఇక్కడ క్లిక్ చేస్తే కదండి మనకి యాక్షన్ అవ్వాలి. సో అంతా ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కోడ్ పార్ట్ రాస్తానండి. కోడ్ పార్ట్ రాసే ముందు ఒకసారి యూజర్ ఫామ్లోకి వెళ్తాను మీకు చూపించడానికి. సో ఇక్కడ చూడండి, ఈ టూల్ ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా ప్రాజెక్ట్ నేము. సో ఇక్కడ దీని పేరు ఉందండి టెక్స్ట్ బాక్స్ 1 ఉంది, సెకండ్ వన్ది టెక్స్ట్ బాక్స్ 2 ఉంది, థర్డ్ వన్ది టెక్స్ట్ బాక్స్ 3 ఉంది. ఈ నేమ్ అని ఉంది కదండి, దీన్నే మనం చూసుకోవాలి. ఈ టెక్స్ట్ బాక్స్ 3 ఉంది. సో ఈ మూడింటితోనే మనకి పని ఉందండి, అంటే 1, 2, 3. సో నేను ఏదో ఒక దీన్ని కాపీ చేసుకుంటున్నాను అండి. అంటే కోడ్ ఎర్రర్ లాగా ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఇబ్బంది అవుతుందండి, అందుకని దీన్ని కాపీ చేసుకున్నా. ఇప్పుడు మన డబుల్ కొట్టి కోడ్ పార్ట్లోకి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ దాన్ని కంట్రోల్ పేస్ట్ చేసుకున్నాను అండి. ఎంటర్ కొడితే కిందకి వెళ్ళిపోతుంది, మనకి గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ మన యాక్షన్ ఏం కావాలండి, మనకి ఫస్ట్ ఏం కావాలంటే ఇందులో ఉండేది అంటే ఈ మూడో కాలంలో థర్డ్ కాలం చూడండి, ఎక్సెల్ షీట్లో అంటే ఫస్ట్ కాలంలో ఏ కాలంలో 3 థర్డ్ రోలో పేస్ట్ నెంబర్ 1 అని రావాలి. బి కాలంలో 3 రోలో 2 రావాలి. సి కాలంలో 3 రోలో ఇక్కడ కాంట్రాక్ట్ నేమ్ రావాలి. డి కాలంలో థర్డ్ రోలో వర్క్ ఆర్డర్ పిఓ నెంబర్ రావాలి కదండి. సో గుర్తుంచుకోండి, A3, B3, C3, D3 అది మన రేంజ్ అండి. సో కోడింగ్ పార్ట్కి వెళ్తున్నా. ఇక్కడ మనకి ఫస్ట్ మన ఈ షీట్ పేరు కూడా చూడాలండి. మనం షీట్ 1 అని ఉంది కదండి, దీన్ని మనకు నచ్చిన పేరు పెట్టుకుందాం. సో నేనేం చెప్తున్నా అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కదండి యాడ్ చేస్తాం. సో అదే పెట్టుకుంటా, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని పెట్టుకున్నా. సో ఈ పేరుని కూడా నేను కాపీ చేసుకుంటా అండి. కాపీ చేసుకొని మన కోడింగ్ పార్ట్లో పేస్ట్ చేసుకుంటా. సో ఇక్కడ చూడండి, మనకి ఏది కావాలో అది ముందు పెట్టాలి, అంటే ముందు టైప్ చేయాలి. దేని నుంచి మనం డేటా తీసుకోవాలో దాన్ని నెక్స్ట్ పెట్టాలండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్లోకి ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి ఎక్సెల్ షీట్ని రెఫరెన్స్ ఇవ్వాలండి. సో దిస్ వర్క్ బుక్ this workbook dot sheets బ్రాకెట్ ఓపెన్ చేసి కాలన్ ఓపెన్ చేయాలండి. బ్రాకెట్ ఓపెన్ చేసి కొటేషన్స్ ఓపెన్ చేయాలండి. అప్పుడు కొటేషన్స్ వాటి మధ్యన మనం షీట్ పేరు ఇవ్వాలండి. షీట్ పేరు మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాం కదండి, స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా ఉంటాయి. దీన్నే కాపీ పేస్ట్ చేస్తే బెటర్ అండి. దీన్నే కట్ చేసిన ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను అండి. సో దాన్ని తీసేసుకుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నానండి. చేసిన తర్వాత డాట్ రేంజ్ మళ్ళీ బ్రాకెట్
కొటేషన్స్ ఓపెన్ చేస్తాను అండి. కొటేషన్స్లో మనకి ఫస్ట్ ఏంటంటే A3. మీరు గమనిస్తే A3లోకి సీరియల్ నెంబర్ 1 రావాలి కదా. సో ఇక్కడ A3 అని వేస్తాండి. A3 ఓకేనండి. A3లోకి A3.val వాల్యూ. ఆ వాల్యూ ఎక్కడి నుంచి రావాలండి? మనకి ఆ వాల్యూ అనేది ఈ ఫామ్ నుంచి రావాలి. ఫామ్ అంటే ఈ టెక్స్ట్ బాక్స్ 1లో ఇది ఫస్ట్ కదండి A3 అనేది, అంటే సీరియల్ నెంబరు దానికదే ఆటోమేటిక్గా రావాలి. సో మనకి 1 రావాలి. అక్కడ 1 రావాలంటే మనం దీనికోసం చిన్నది ఇక్కడ టైప్ చేయాలండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ 1 వేస్తాను. అక్కడికి వెళ్తుందో లేదు చూద్దాం. 1 వేసానండి. సో సెకండ్ రోలో సేమ్ పైదాన్ని కాపీ దీన్ని తీసుకుంటే అయిపోతుంది కదండి. ఇక్కడ నుంచి ఇది మొత్తం కాపీ చేసేసిన. సో మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. సో షీట్ రేంజ్ B3 అవ్వాలి. పక్క కాలంకి వెళ్ళాలి కదండి. B3 డాట్ వాల్యూ. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ బాక్స్ 1 అనే టెక్స్ట్ బాక్స్ ఉంది కదండి 1, దాంట్లో ఉన్న వాల్యూ అంటే ఇక్కడ ఫామ్లోకి వెళ్తే మనం ఈ టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న వాల్యూని మనకి ఇవ్వాలి. సో మనం ఇది చూడండి, యూజర్ ఫామ్ 1లో ఉన్న టెక్స్ట్ బాక్స్ 1లో యూజర్ ఫామ్ 1లోకి వెళ్ళాలి. ఆ తర్వాత టెక్స్ట్ బాక్స్ 1ని సెట్ చేయాలి. ఆ 1లో ఉన్న వాల్యూని మనకు తేవాలి, అంతే కదండి. యూజర్ ఫామ్ 1 కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. ఇదంతా యూజర్ ఫామ్ అండి. యూజర్ ఫామ్ 1లో ఉన్న వాల్యూ యూజర్ ఫామ్ 1లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి టెక్స్ట్ బాక్స్ 1ని చూడాలి. దాంట్లో ఉన్న వాల్యూని తెచ్చి ఎక్సెల్ షీట్లోకి కాపీ చేయాలి. అది అంతే కదండి కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ యూజర్ ఫామ్ 1 డాట్ ఈ టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ వాల్యూ. ఓకేనండి. సో అయిపోయింది. అంటే మనకి ఈ వర్క్షీట్లో, ఈ వర్క్ బుక్లో, ఈ షీట్ ప్రాజెక్ట్ అండర్స్కోర్ డీటెయిల్ అనే షీట్లో రేంజ్ B3లో ఆ B3 యొక్క వాల్యూ ఏం కావాలి? యూజర్ ఫామ్ 1లో టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న వాల్యూని ఇక్కడ నుంచి తీసుకొచ్చి దీంట్లో వేయాలి. అర్థమవుతుందండి. సో అలాగే మనకి దీన్నే కాపీ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. కాపీ పేస్ట్. సో ఇక్కడ C3 అండి, ఏం మార్చదు, ఓన్లీ C3. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 2 రెండోది కాంట్రాక్టర్ పేరు కదండి, కాంట్రాక్ట్ నేమ్. దాని తెచ్చి ఈ C3 అనే దాంట్లో ఈ సెల్లో వేసేస్తుంది. సో సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ D3 అంటే మనకి వర్క్ ఆర్డర్ నెంబర్ కదండి, అది టెక్స్ట్ బాక్స్ 3లో మనం ఎంటర్ చేస్తాం. అంటే VBAలో యూజర్ ఫామ్లో టెక్స్ట్ బాక్స్ 3లో యాడ్ చేస్తాం. అది తీసుకొచ్చి అక్కడ వేయాలండి. సో ఇది ఒక్కసారి రన్ అవుతుందని చూద్దామండి. సో నేను 1 by 1 చూద్దాం. సో 1 by 1 చూద్దామండి. సో ఫస్ట్ రన్లోకి వెళ్ళగానే మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుందండి. సో నేను HPCL అని పెట్టానండి. కాంట్రాక్ట్ సురేష్ ఇన్ఫ్రా అని పెట్టానండి. వర్క్ ఆర్డర్ నెంబర్ సమ్ ర్యాండమ్ నెంబర్, ఏదో నెంబర్ తీసుకున్నా. ఇప్పుడు సేవ్ నొక్కుతున్నాను. దిస్ వర్క్ బుక్కి కొంచెం గ్యాప్ పెట్టేసామండి, గ్యాప్ ఉండకూడదు. సో ఇప్పుడు డైరెక్ట్ రన్ కొడదామండి. స్టెప్ ఇంటూ వద్దు, డైరెక్ట్ రన్ కొడేద్దాం. ఓకే. సో తీసేసుకుందండి. సో మనం సేవ్ అయిపోయింది. 1 HPCL అక్కడ 1 ఇచ్చాం కదండి, సీరియల్ నెంబర్లో 1 తీసుకుంది. HPCL ఉంది, సురేష్ ఇన్ఫ్రా ఉంది, 55642. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఐఓసీలు వేస్తా. సురేష్ ప్లేస్లో గణేష్ పెట్టాం. వేరే వాల్యూ తీసుకుందండి. సేవ్ కొట్టగానే చూసారా, సేమ్ అదే దాంట్లో సేవ్ అయిపోతుందండి. సేమ్ A3 B3 C3 D3లోనే సేవ్ అవుతుంది. మనకు అలా కాదు కదండి, కిందకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. కిందకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి దీన్ని? సో మళ్ళీ కోడింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయి సేవ్ బటన్ నొక్కినప్పుడు యాక్షన్ కావాలి కాబట్టి దీంట్లోకి వచ్చాండి. ఇక్కడ మనకి
మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఆల్రెడీ నేను చేసింది పెట్టుకున్నాను అండి పక్కన. ఇక నేను ఏం చేశానంటే అండి, ఇక్కడ కాపీ చేస్తానండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వన్ బై నో ప్రాబ్లం. డిమ్ అంటే అది కోడింగ్ ఇచ్చినప్పుడు మనం దేనిని డిక్లేర్ చేసినప్పుడు డిమ్ అని ఇవ్వాలండి. ఐ అనే ఒక లెటర్ని తీసుకున్నా, ఆర్ అని ఒక లెటర్ తీసుకున్నా, అది ఏ లెటర్ని మీరు తీసుకొచ్చండి మీ ఇష్టం. యాజ్ లాంగ్ అని తీసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదండి. ఐ అని ఆర్ అని 2 లెటర్ తీసుకున్నా యాజ్ లాంగ్, మనం యాక్చువల్గా ఇంటీజర్స్ లేకపోతే స్ట్రింగ్స్ అవి వాడుతుంటాం కదా, సో అవి తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. లాంగ్ అని తీసుకుంటే ఏ ప్రాబ్లం రాదు, అందుకని యాజ్ లాంగ్ అని తీసుకున్నా అండి. సో ఐకి మనం ఒక వాల్యూ ఇవ్వాలి. అది నేను ఇచ్చానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు అప్లికేషన్ డాట్ వర్క్షీట్ ఫంక్షన్. సో అప్లికేషన్ డాట్ వర్క్షీట్ ఫంక్షన్ అంటే ఏంటంటే, మన ఎక్సెల్ షీట్లో ఉండే ఫార్ములాస్ని మనం వాడుకుంటే అప్పుడు మనం అప్లికేషన్ డాట్ వర్క్షీట్ ఫంక్షన్స్ అని తీసుకుంటామండి. సో నేను కౌంట్ ఏ అనే ఫార్ములాని వాడుకుంటున్నాను, అందుకని అప్లికేషన్ డాట్ వర్క్షీట్ ఫంక్షన్ డాట్ కౌంట్ ఏ అని పెట్టుకున్నాను. ఇక్కడ బ్రాకెట్లో ఏం చేశాను, దిస్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్ అండి, ఈ మొత్తం వర్క్ బుక్. ఈ వర్క్ బుక్లో మన షీట్ పేరు ఉంది కదండి, ఈ వర్క్ బుక్ డాట్ షీట్స్, ఆ షీట్ పేరు ఇక్కడ వేయాలి. సో మన షీట్ పేరు ఇదే కదండి, ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తానండి. సో మన వర్క్ షీట్ పేరు కూడా ఇచ్చేసాను. ఈ కొటేషన్స్ లోపలే ఉండాలండి. బ్రాకెట్లో వచ్చేస్తా డాట్ రేంజ్ ఎక్కడి నుంచి అండి, రేంజ్ నేను ఏమన్నానంటే ఏ నుంచి ఏ అన్న, అంటే వర్క్ షీట్లోకి వెళ్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఏ కాలంలో ఉన్న టెక్స్ట్ని లెక్క పెడుతున్నాను అండి. ఇది తీసుకొని కౌంట్ ఏ అనే ఆ ఫంక్షన్ తీసుకొని నేను ఆ ఏ కాలంలో ఉన్న టెక్స్ట్ని లెక్క పెడుతున్నా. సో దీంట్లో మనం చూస్తే టెక్స్ట్ కౌంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేస్తుంది. కౌంట్ ఏంటంటే అందులో ఉన్న టెక్స్టో లేకపోతే నెంబరో ఏదో వాల్యూ దాన్ని కౌంట్ చేస్తుంది. సో మనకి ఎన్ని ఉన్నాయండి, ఇది ఒక 1, ఇది ఒక 2. సో రెండింటిని కౌంట్ చేస్తుంది. సో నాకు అదే కావాలి. సో కౌంట్ ఏ టు ఏలో ఉన్న, అంటే ఏ కాలం నుంచి ఏ కాలం వరకు, అంటే ఏ అంటే ఒకే కాలం ఉంది కాబట్టి ఆ ఒక్క కాలంలో ఉన్న టెక్స్ట్ని కౌంట్ చేసేస్తామంటున్నా. చేసి దానికి 2 కలపమంటున్నానండి. 2 ఎందుకు కలపమంటున్నానంటే ఈ పైన ఒక ఎంటీ రో వదిలేసాం కదా మనం. సో ఇది 1 అండ్ మనకి నెక్స్ట్ ఆన్సర్ ఎందులోకి రావాలి కాబట్టి ఇది 1. సో 1 + 1 2 కలపమంటున్నానండి అందుకని. సో అందుకే ఇక్కడ 2 వేసుకున్నా. సో అది ఒకటండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు I - 2. I - 2 అంటే ఈ ఐ అనేది మనకి ఏం చేస్తుందంటే పైన ఐ నాకు ఏ సెల్లో వెళ్ళి అది అంటే ఈ మన ఎక్సెల్ షీట్లో ఏ సెల్లోకి వెళ్ళి మనం ఫామ్లో ఎంటర్ చేసిన డేటాని పేస్ట్ చేయాలనేది చూస్తుందండి. సో అక్కడ ఏ నెంబర్ కోసం, నాకు సీరియల్ నెంబర్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఆర్ అని ఇంకోటి తీసుకున్నాను. దాంట్లో ఏం చేస్తున్నాను అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 1, 2 అంటే 2 టెక్స్ట్ని అది చూసుకొని ఈ 2 అనే నెంబర్ని నాకు ఇక్కడ ఇచ్చేస్తుంది. సో దానికి ఆర్ తీసుకున్నా. చూడండి I - 2. సో ఇక్కడ I అనేది +2 అయింది, దాంట్లోంచి 2 మైనస్ చేస్తే I ఎగ్జాక్ట్గా ఒక వాల్యూ. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది కోడింగ్ పార్ట్ అండి. ఇక్కడ స్టెప్ ఇంటూకి వెళ్తున్నా 1 by 1. ఇక్కడ ERDO NCCL వర్క్ ఆర్డర్ సమ్ ర్యాండమ్ నెంబర్ సేవ్ కొట్టా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందండి. చూడండి ఫస్ట్ డిమ్ IR యాజ్ లాంగ్ తీసేసుకుంది. సో I వాల్యూ దగ్గరికి వచ్చింది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఇక్కడ చూడండి I వాల్యూ 4 అని తీసుకుంది. ఇక్కడ చూసారా, మనం కర్సర్ పెట్టగానే I వాల్యూ 4 అని తీసుకుంది. సో 4 ఎలా తీసుకుందంటే చూడండి, A1 అనేది 1, 2, 3 ఇక్కడికి 4 ఉందని చెప్తుందండి. సో మనం యాక్చువల్గా ఇది 1 ఇది 2 అంటే సీరియల్ నెంబరు ఈ +1 ఉంది కదండి, ఇవి రెండింటిని 2 తీసుకుంది. +2 అన్నాం కదండి, ఈ రెండింటిని +2 తీసుకుంది. అంతేనండి, క్లియర్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి. సో మనం ఇక్కడ ఏం చేసామంటే సరే ఇక్కడ లాస్ట్లో 2 వేసుకున్నాము. 2 అంటే ఇవి రెండు 2 అని చూపి ఈ రెండు సీరియల్ నెంబరు ప్లస్ ఇక్కడ 1 ఈ రెండు టెక్స్ట్లు ఉన్నాయి, మొత్తం 2 కాలంలో ఫిల్ అయి ఉన్నాయి కండి. అవి రెండు 2 అయినాయి, ప్లస్ 2 కాబట్టి 4. ఆ వాల్యూని తెచ్చి ఇక్కడ ఐలో సేవ్ చేసుకుంది. అది I = 4 అని ఇస్తుంది. సో నెక్స్ట్ R కావాలి కదండి. ప్రస్తుతం R 0 ఉంది. ఇక్కడ ఈ లైన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, R వాల్యూ 2 అయింది. ఎలా? I4 - 2 అది 2 అయిందండి. 4 - 2 = 2 కదా, అందుకు R వాల్యూని 2లో తీసుకుంది. సో ఇది మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి కొంచెం. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 ఇచ్చామండి. 1 ఇవ్వద్దు, ఇక్కడ మనం ఏం చేద్దామంటే సీరియల్ నెంబర్ కదా, దానికి ఇది రావాలి. సో ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది, సో మనకి ఇక్కడ 2 రావాలి. సో ఇప్పుడు మనకి I వాల్యూ ఎంతండి? 4, బట్ మనకి ఇక్కడ 2A రావాలి. సో మనకి ఇక్కడ R వాల్యూ ఎంతండి? 2 కదా. సో నేను ఇక్కడ 1 బదులు R అంటానండి. R అంటే నాకు ఆ వాల్యూని 2 చూపిస్తుంది. ఈ లైన్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ యారో ఉంది కదండి, ఈ లైన్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసా, చూసారా ఇది 2 వచ్చేసింది ఇక్కడ. ఓకేనండి. సారీ, ఇక్కడ A3 అనేది తీసేసుకుందండి ఇది, బట్ మనకి A3 రాకూడదు కదా, డిఫాల్ట్గా అది మారాలి. అది మారాలంటే ఎక్కడ మారాలి? I వాల్యూలో మారాలి, అంతే కదండి. సో A3 బదులు నేను ఈ 3 ఉంది కదా, 3ని మారుస్తూ ఉంటాను అనమాట. అంటే మనకి రోలే మారాలి కదా, కాలంలో ఫిక్స్ అంటే ABCD ఫిక్స్, ఇవి మారాలి. సో దాన్ని ఐతో రీప్లేస్ చేస్తా. ఐతో రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ 3ని తీసేస్తున్నా, ఇక్కడ అండ్ సింబల్ వేస్తా, అండ్ I. సో సేమ్ అండి, అండ్ I. ఓకే అండి. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసి చూద్దామండి. దీన్ని స్టాప్ కొట్టాను. సో మనకి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టైం రిజల్ట్ 1 కదండి ఉంటుంది. సో మన దాంట్లో వచ్చాం, రన్ చేస్తాం. సో స్టెప్ ఇంటూ చేద్దామండి, కరెక్ట్గా అర్థం. సో కోడింగ్ పార్ట్కి వెళ్తున్నా. స్టెప్ ఇంటూ ఫస్ట్ దగ్గర లైక్ చేద్దామండి. DRDO నెంబర్ సంథింగ్ నెంబర్ వేసానండి. సేవ్ కొడితే కోడింగ్ పార్ట్లోకి వచ్చిందండి. సో మనకి నెక్స్ట్ లైన్ కదండి ఎగ్జిక్యూట్ అవ్వాలి. స్టెప్ ఇంటూకి వెళ్ళాను. సో I వాల్యూ 4 కింద తీసుకుందండి. R వాల్యూ 2 కింద తీసుకుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, R వేసాం కదా 2, ఇక్కడ 2 ప్రింట్ అయిపోయింది లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే. ఇప్పుడు సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో DRDO వచ్చేసింది, అక్కడ కింద ఉంచుకుందండి, మీకు అర్థమవుతుంది. సో DRDO వచ్చేసింది. నెక్స్ట్ మనకి శివ కన్స్ట్రక్షన్ రావాలండి. ఇక్కడ శివ కన్స్ట్రక్షన్ కదా, అది కన్స్ట్రక్షన్ నేమ్లో రావాలి. ఎగ్జిక్యూట్ చేద్దాం లైన్ని. సో శివ కన్స్ట్రక్షన్ వచ్చేసింది. తర్వాత మనకి PO నెంబర్ కూడా వచ్చేసింది కదండి. సో అండ్ అయిపోతుంది కోడ్. సో అంతా బాగుందండి. సో అంతా ఎగ్జాక్ట్గా బాగుంది. ఒకదాని తర్వాత వస్తుంది. ఇంకో 2-3 యాడ్ చేసి చూద్దామండి. సో ఇది అయిపోయింది, రన్ చేస్తా డైరెక్ట్గా. సో మరి సేమ్ ఇప్పుడు మనం ఎన్నిసార్లు సేవ్ కొట్టినా సేమ్ వస్తుందండి. ఇక్కడ ఈ ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి కదా, ఇది సో ఇవి డిలీట్ అవ్వట్లేదు, మనకి అలా ఉండిపోతున్నాయి. సో అవి డిలీట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలంటే కోడ్ పార్ట్లోకి వెళ్దామండి. ఇదంతా ఇవిగా మనకి అదంతా డిలీట్ అయిపోయింది కాబట్టి స్టాప్ నొక్కుతాం. కోడింగ్ పార్ట్లోకి వెళ్ళాం. సో ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, అవి చేసుకున్నాం. ఈ వీటి రెండింటిని కూడా
దీన్ని కూడా కాపీ చేసుకుందాం. తర్వాత టెక్స్ట్ బాక్స్ 3 ఈ 3 ఎంటీ అవ్వాలి కదండి మనకి. సో 3ని కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకుంటా అండి. యూజర్ ఫామ్ 1 డాట్ టెక్స్ట్ బాక్స్ దాని వాల్యూ మనకి ఏమవ్వాలి, ఖాళీ అవ్వాలి కాబట్టి 2 ఎంటీ కొటేషన్స్ పెట్టేస్తే ఖాళీ అయిపోతుందండి. సేమ్ టెక్స్ట్ బాక్స్ 2 కూడా సేమ్, తర్వాత టెక్స్ట్ బాక్స్ 3 కూడా సేమ్ అంతేనండి. సో ఈ 3 ఆటోమేటిక్గా ఖాళీ. ఒకసారి రన్ చేసి చూద్దామండి. సో ప్రస్తుతానికి స్టార్టింగ్ ఖాళీ వస్తుంది. సో ఇక నేను RCI ఎంటర్ కొట్ట కాంట్రాక్టర్ నేమ్ వలి ఇన్ఫ్రా ఇచ్చాను. వర్క్ ఆర్డర్ నెంబర్ ఏదో నెంబర్ ఇచ్చానండి. సేవ్ నొక్కాను. చూసారా ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్లో కాపీ అయిపోయినాయి అవన్నీ. ఇక్కడ మనం టైప్ చేసిన ఎక్సెల్ షీట్లోకి వచ్చేసి అండ్ ఇక్కడ మొత్తం మనకి మన ఫామ్లో మొత్తం అన్ని ఎంటీ అయిపోయిందండి. బాగుంది. నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ మనకి ఏం కావాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా బాగుంది. బట్ ఈ లిస్ట్ బాక్స్లో ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా ఆటోమేటిక్గా లిస్ట్ బాక్స్లోకి వస్తే బాగుంటుంది కదండి. మనకి ప్రతిసారి ఇక్కడికి రాకుండా ఇందులోనే కనబడుతుంది బాగుంటుంది కదా. సో దానికి ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ ఒకసారి కోడింగ్ పార్ట్లోకి వెళ్దామండి. సో మనకి ఈ యాక్షన్ అయితే సేవ్లోనే జరగాలి కాబట్టి సేవ్లోనే మనం కోడింగ్ చేయాలండి. సో ఇక్కడ మనకి దాని పేరు చూద్దాం ఒకసారి. మన ఫామ్ ఇది యూజర్ ఫామ్ కదండి. దీని పేరు మనకి ఏమి ఇచ్చామంటే లిస్ట్ బాక్స్ 1 ఇచ్చామండి. ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాం అండి. నేమ్ క్యాప్షన్తో పని ఉండదు, నేమ్తోనే పని. ఇక్కడ నేమ్ లిస్ట్ బాక్స్ 1 ఉంది కాబట్టి దాన్ని కాపీ చేసుకుంటున్నా. సో కోడింగ్ పార్ట్లోకి వెళ్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసుకుంటానండి. సో మనకి యాక్చువల్గా ఏం జరగాలంటే లిస్ట్ బాక్స్ 1లోకి ఇక్కడ ఉన్న ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా వచ్చేయాలి. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ నేనైతే కోడ్ చేసుకున్నా, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. టైం వేస్ట్ అవుతుంది లేకపోతే. చూడండి ఎస్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను అండి. సో ఇక్కడ కూడా లిస్ట్ బాక్స్ 1 ఉంది కాబట్టి మనకి నో ప్రాబ్లం. చూడండి నేను సి కౌంట్ అని ఒక పేరు ఇచ్చుకున్నా. మీది సి కౌంట్ కాకపోతే మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏం అవ్వాలంటే అండి ఇక్కడున్న డేటాని కౌంట్ చేసి ఆ ఉన్న డేటాని తెచ్చి మన లిస్ట్ బాక్స్లో వేయాలి కదండి. సో దానికి ఒక పేరు ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. ఐదర్ కాన్ పెట్టుకున్నా డిమ్ కాన్ లింక్ కాన్ లాంగ్ అన్న అక్కడ కాన్ పెట్టుకుంటే ఇక్కడ కూడా మనం మార్చుకోవాలి. సో సి కౌంట్ ప్లేస్లో అదే పెట్టుకుందాం. ఎక్కడెక్కడ వచ్చింది అన్ని దిక్కులా మార్చుకోవాలి. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో చూడండి డిమ్స్ ఈ కాన్ యాజ్ లాంగ్ అంటే మీకు తెలుసు కదా, మనం స్ట్రింగ్కైనా ఇంటీజర్కైనా దేనికైనా లాంగ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది, అన్ని కవర్ అయిపోతాయి. సో కాన్కి ఒక వాల్యూ ఇవ్వాలి కదా. కాన్ అంటే ఏంటంటే అది ఒక పేరు అంతే. మనం ఏదో ఒక తీసుకున్నాం, అది ఆరో సిఓ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను కాన్ అని తీసుకున్నా. సో కాన్ ఈక్వల్ టు ఏమన్నాను, కౌంటే అంటే టెక్స్ట్ని కౌంట్ చేయమంటున్నా. ఎక్కడ పీ డీటెయిల్స్ కదండి, ఇది యాక్చువల్గా ప్రీ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఓకే, దీన్ని కాపీ చేసుకొని ఇది షీట్ పేరు అండి. షీట్ పేరు ఇది మన ఎక్సెల్ షీట్ పేరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కదండి. దాన్నే కాపీ చేసి పేస్ట్ చేశాను. తర్వాత ఎక్స్కలేటర్ మార్క్, దాని తర్వాత A to A అంటే ఏ నుంచి ఏలో ఉన్న వాల్యూ టెక్స్ట్ని మొత్తం కౌంట్ చేయమని చెప్తున్నామండి. ఓకేనా, ఇక్కడ రాసిన చూడండి. టు ఐడెంటిఫై ద లాస్ట్లోనే ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ కౌంట్ చేసుకుంటున్నాను. కౌంట్ చేసుకున్న తర్వాత యూజర్ ఫామ్ 1 డాట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మళ్ళీ యూజర్ ఫామ్లో లిస్ట్ బాక్స్ 1లో కాలం కౌంట్ 3 అన్న. సో అంటే అర్థం ఏంటంటే
ఇది ఒకసారి మీకోసం టైప్ చేస్తానండి. యూజర్ బాక్స్ 1 డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. ఇది యూజర్ ఫామ్ 1 డాట్ పెట్టగానే మనకి అందులో యూజర్ ఫామ్లో మనం ఏటేటి వాడాం అన్నీ వచ్చేస్తాయండి. మనకి ఇప్పుడు లిస్ట్ బాక్స్ కావాలి కాబట్టి ఇక్కడ చూస్తే లిస్ట్ బాక్స్ వచ్చిందండి. ట్యాబ్ నొక్కితే దాన్ని తీసేసుకుంటుంది. 1 డాట్ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే లిస్ట్ బాక్స్ సంబంధించి వచ్చేస్తాయి. సో మనకి ఏం కావాలంటే కాలం, మనకి కావాల్సింది ఏంటంటే కాలం కౌంట్ కదండి. సో లిస్ట్ బాక్స్ 1 డాట్ కాలం కౌంట్ ఎన్ని కాలంలు ఉన్నాయని దానికి చెప్పాలి. కాలం కౌంట్ ఈక్వల్ టు ఎన్నండి మనకి కావాల్సిన కాలంలు ఇక్కడ చూడండి. ఇది 1 2 3 4 కాలంలు కావాలి. సో 4 పెట్టాలండి ఇక్కడ. సో 4 కాలంలు ఇస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పాము నెక్స్ట్ యూజర్ ఫామ్ 1 డాట్ లిస్ట్ బాక్స్ 1 డాట్ కాలం హెడ్ అంటే మనకి పైన హెడ్డింగ్ ఉంది కదండి. దీన్ని ఈ హెడర్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, వాటిని చూపిస్తుంది అనమాట. పైన లిస్ట్ బాక్స్ పైన చూపిస్తుంది. ఈక్వల్ టు ట్రూ అని చెప్తే చూపించేస్తుంది. సో నెక్స్ట్ యూజర్ ఫామ్ 1 డాట్ లిస్ట్ బాక్స్ 1 డాట్ కాలం విడ్త్. సో నాకు ఈ కాలం విడ్త్లు 100 150 100 అలా ఉండాలని పెట్టుకున్నా. సో ఇది మీరు తీసుకోకపోతే ఈక్వల్గా ఇచ్చేస్తుందండి కాలం విడ్త్లన్నీ, అంటే అన్ని కాలంని ఈక్వల్గా ఇస్తుంది. సో అలా కాకుండా మనకి సీరియల్ నెంబర్కి ఇంత అవసరం లేదు కాబట్టి సీరియల్ నెంబర్కి నేను ఒక 30 తీసుకుంటా. సో ప్రాజెక్ట్ నేమ్ కూడా పెద్దగా ఉండొచ్చు కాబట్టి ఒక 150 తీసుకుంటా. సో కాంట్రాక్ట్ పేరు కూడా పెద్ద ఉంది కాబట్టి 150 వదిలేసాం. పిఓ నెంబర్ వర్క్ ఆర్డర్ నెంబర్ చిన్న ఉంది కాబట్టి 100 పెట్టా. ఓకే. తర్వాత యూజర్ ఫామ్ 1 డాట్ లిస్ట్ బాక్స్ 1 రో సోర్స్ అంటే ఈ మన యూజర్ ఫామ్ లిస్ట్ బాక్స్లో కావాలి కదండి, అందులోకి ఎక్కడి నుంచి తేవాలని అనే డేటా మనకి ఇవ్వాలి. రో సోర్స్ అది ఎక్కడి నుంచి తేవాలంటే మనం ఈ మన షీట్ ఇదే కదండి, ప్రాజెక్ట్ డీటెయిల్ అనే షీట్ కదా మనకి. సో ఆ షీట్ని ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చేస్తాం. ఆ షీట్ని రిఫరెన్స్ చేసి ఇక్కడ ఏమన్నాం A3 నుంచి C వరకు అని చూడండి. ఇక్కడ A1 2 3 నుంచి మన డేటా స్టార్ట్ అవుతుంది కాబట్టి A3 నుంచి ఎక్కడ వరకు ఉందండి, డి కాలం దాకా ఉంది. సో A3 నుంచి ఇక్కడ డి చూపిస్తాం. సో A3 నుంచి డి కాలం, ఇక్కడ డికి ఒక నెంబర్ చూపించాలి కదండి. అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 9 వరకు ఉంది. అంటే D9, A3 నుంచి D9. ఒకవేళ నేను ఇంకొక రోలో ఎంటర్ చేసాను అనుకోండి D10 అవుతుంది, ఇంకో 11 12 అది ఎంత నెంబరో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎండ్ సింబల్ పెట్టేసి కాన్ అని పెట్టానండి. అంటే పైన మనం కాన్ ఇచ్చాను చూసారా, A to A అని, అది మొత్తం A to Aలో ఉన్న టెక్స్ట్ని మొత్తం ఎన్ని నెంబర్ ఉంది అనేది కౌంట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటుంది. ఆ నెంబర్ని తెచ్చి ఇక్కడ వేసేస్తుందండి. అర్థమైందండి. అది ఎన్నో నెంబర్ అనేది కౌంట్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 8 అనే నెంబర్ని తెచ్చి, అంటే పైన హెడ్తో కలిపి 8 నెంబర్స్, ఆ 8 అనే నెంబర్ని తెచ్చి కాన్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. సో నేను A3 నుంచి డి కాన్ అన్నాను కదా, సో D8 అని తీసుకుంటుందండి. మనకి D8 అంటే ఎక్కడండి, ఇక్కడ నుంచి చూస్తే D8 ఇక్కడ కదండి, D8 ఇక్కడ. బట్ మనకి రావాలి ఎక్కడ, మనకి కావాల్సింది ఇక్కడ D9 వరకు ఉన్న డేటాను తెచ్చి ఇక్కడ వేయాలి, అంతే కదండి. సో నేనేం చేస్తానంటే కాన్లో +1 వేస్తానండి. ఇక్కడ +1. సో D8 కాస్త D10 అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దామండి. స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. సో ఫస్ట్ డేటా అడుగుతుంది. మనం ఇక్కడ చూడండి 9th రోలో ఉన్నాము, సీరియల్ నెంబర్ 7లో ఉన్నాం. సో డేటా అడుగుతుంది కాబట్టి ఏదో ఒక పేరు ఇద్దామండి, IOCL NCCL సమ్ నెంబర్ ఇచ్చాం, సేవ్ నొక్కాం. సో 1 by 1 ఐ నెంబర్ తీసుకుంటుందండి. ఐ నెంబర్ చూడండి ఎంత 10 వచ్చింది. సో కరెక్టే కదండి, మనకి 10th రోలో మనకి టైప్ అవ్వాలి. ఓకే, ఇది కరెక్ట్. సో నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత తీసుకుంది, 8 తీసుకుంది. 8 అంటే ఇక్కడ 7 నెంబర్ ఉంది కాబట్టి అది 8 అవ్వాలి కాబట్టి 8 అయింది. ఓకేనండి. సో ఈ షీట్లో మనకి
A10 అంటే AI అంటే A10లో మనకి ఏం కావాలి, ఆర్ని ప్రింట్ చేస్తుంది. అంతేగాని ఆర్ వాల్యూ 8 కాబట్టి 8 ప్రింట్ చేస్తుంది. 8 ప్రింట్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ లైన్లోకి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుందండి మనకి ఐ వాల్యూ 10 కదండి. సో B10లో అంటే ఈ B10లో మనకి యూజర్ ఫామ్ 1 టెక్స్ట్ బాక్స్ 1 డాట్ వాల్యూ ఐఓసీఎల్ అని ఇచ్చామండి. మనం అక్కడ చూడండి ఐఓసీఎల్ చూపించేస్తుంది. అక్కడ కర్సర్ పట్టుకొని సో ఐఓసీఎల్ అని అక్కడ వచ్చేస్తుంది. సో ఐఓసీఎల్ వచ్చేసింది. తర్వాత ఎన్సీసీఎల్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇవన్నీ ఎంటీ అవ్వాలండి. ఇవి మనకి కనబడుతున్నవన్నీ ఎంటీ అవ్వాలి కదా. సో ఈ ఇచ్చిన కోడ్ ప్రకారం అన్నీ ఎంటీ అవ్వాలి. ఒకటి చూసారా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంటీ అయిపోతుందండి. తర్వాత దీంట్లోకి వచ్చిందండి, అంటే లిస్ట్ బాక్స్ అప్డేట్లోకి వచ్చింది. మనకి లిస్ట్ బాక్స్ ఎంటీగా కనబడుతుంది ప్రస్తుతానికి. సో లిస్ట్ బాక్స్లోకి వెళ్ళింది, ఫస్ట్లో తీసుకుంది. ఈ కాన్ అనే దాంట్లో చూసారా 10 తీసుకుంది. సో 10వ నెంబర్ కాన్ అనే దాంట్లో ఉందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే 4 అని చెప్పాం, కాలం కౌంట్ 4 అని తీసుకుంది. సో ట్రూ హెడర్స్ 2 అని వచ్చింది కదండి. ఎడ్జ్గా చూసారు మనకి ఇక్కడ హెడర్స్ లైన్స్ వచ్చాయి. ఈ 4 ఇచ్చాయి కదా కాలం కౌంట్, 4 వచ్చాయండి హెడర్ లైన్స్. అన్నీ ఈక్వల్గా వచ్చాయి. బట్ మనకి సీరియల్ నెంబర్ తగ్గాలనుకుంటున్నాం కదా. ఇక్కడ సీరియల్ 30 వేసాం, 150 100 వేసాం. చూడండి లైన్స్ మారుతాయి చూసారా. సీరియల్ నెంబర్కి ఇచ్చే వరకు తక్కువ అయిపోయింది, ఇవన్నీ సరిపోయినాయి. ఓకే, తర్వాత లిస్ట్ బాక్స్ 1 రో సోర్స్లో మనం ఇక్కడ ఇచ్చాం కాన్ అని ఇచ్చాం కదండి. కాన్లో 10 ఉంది. సో A3 నుంచి D10 వరకు మొత్తం అది కాపీ చేసి పేస్ట్ చేస్తుందండి. A3 అంటే ఇది 1 నెంబరు, D10 అంటే ఇది 10 రో కదా. D10 అంటే 4566 వరకు తేవాలండి. అది దాంట్లోకి పోయి చూద్దాం. స్టెప్ ఇంటూ కొడతానండి. సరే, మొత్తం అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ తెచ్చేసిందండి. సో డేటా మన ఎక్సెల్ షీట్లోనే ఉంది, మన ఫామ్లో కూడా వచ్చేసింది. చూడడానికి చాలా బాగుంది కదండి. సో డేటా అంతా వచ్చిందండి. మన కోడ్ ఎగ్జాక్ట్లీ రన్ అవుతుంది. ఓకే, సో ఒకసారి దీన్ని ప్రాపర్ రివ్యూలో మనం రన్ చేసుకున్నామండి. సో రన్ చేస్తున్నా. సో ఇది మన ఫైనల్ అండి. దీంట్లో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ కదండి, సమ్ కేపీసీ అని ఇచ్చానండి. కాంట్రాక్టర్ పేరు సాయిశ్రీ కన్స్ట్రక్షన్ ఇచ్చాను. వర్క్ ఆర్డర్ నెంబర్ ఇస్తాను, ఏదో నెంబర్ ఇస్తున్నానండి. సేవ్ కొడుతున్నా. సో ఆటోమేటిక్గా చూసారా ఇక్కడ కేపీసీ వచ్చింది, సాయిశ్రీ కన్స్ట్రక్షన్ వచ్చింది. ఎక్సెల్ షీట్లో కూడా మనకు అప్డేట్ అయిపోయిందండి. చూడడానికి బాగుంది కదండి. సో మనం ఇక్కడ సేవ్ అని కొడుతున్నాం కానీ అది సేవ్ అవ్వట్లేదు, కమాండ్ మాత్రం తీసుకుంటుంది. సో దాన్ని సేవ్ కూడా చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మనం క్లోజ్ చేస్తే క్లోజ్ అవ్వకుండా. సో ఒకసారి కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి ఏం లేదండి, లాస్ట్లో ఇక్కడ కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ సేవ్ కొడదామండి. అంటే దిస్ వర్క్ బుక్ డాట్ సేవ్ అంతేనండి. సో ఈ కోడ్ని మనం రన్ చేస్తే ఇక్కడ డేటా అడుగుతుంది. డేటా ఇక్కడ గణేష్ టీవీకి సమ్ నెంబర్ సేవ్ అవుతాను. ఇది ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్లో వచ్చేసింది, ఇక్కడ కూడా చూపిస్తుంది అండ్ ఆటోమేటిక్గా సేవ్ కూడా అయిపోతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా షేర్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మరి దీన్ని నెక్స్ట్ పార్ట్ని మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను. కొంచెం లైవ్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి ప్లీజ్.